ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మన జీవితంలో కొన్ని విషయాలను ఇతరులు చెప్పినంత మాత్రాన మనం పూర్తిగా నమ్మము. మనమే అనుభవించినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, తేనె తీయగా ఉంటుందని ఎవరో చెప్పవచ్చు, కానీ మన స్వయంగా రుచి చూచినప్పుడు మాత్రమే దాని తీపిని నిజంగా తెలుసుకుంటాము. అలాగే దేవుని గురించి కూడా కేవలం వినడం మాత్రమే కాదు, ఆయనను అనుభవించాలి. దావీదు యెహోవా ఉత్తముడని అంటున్నాడు. మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, మనకు దగ్గరగా ఉన్నవారు కూడా ఏదో ఒక సమయంలో మనలను నిరాశపరచవచ్చు, కానీ దేవుని మంచితనం ఎప్పటికీ మారదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు మంచివాడే. మన ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా దేవుడు మంచివాడే. మనకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు మన కోసం పని చేస్తూనే ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 మనకు గుర్తు చేస్తుంది, దేవుని ప్రేమించే వారికి సమస్తను మేలు కలుగజేస్తాడు అని. కాబట్టి పరిస్థితులను చూసి దేవుని మంచితనాన్ని నిర్ణయించకండి. దేవుని స్వభావాన్ని చూసి మీ పరిస్థితులను చూడండి. రెండవది, రుచి చూచి తెలుసుకొనడి. ఈ మాటలో ఒక గొప్ప పిలుపు ఉంది. దేవుని గురించి కేవలం వినడమే కాదు, ఆయనను అనుభవించడం. ప్రార్థనలో ఆయనను అనుభవించండి. కష్టకాలంలో ఆయన ఆదరణను అనుభవించండి. బలహీనతలో ఆయన బలాన్ని అనుభవించండి. భయ సమయంలో ఆయన సమాధానాన్ని అనుభవించండి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రమందు నిలిచినప్పుడు వారికి మార్గం కనిపించలేదు, కానీ దేవుడు సముద్రాన్ని చీల్చి మార్గం చేశాడు. వారు దేవుని శక్తిని రుచి చూచి తెలుసుకున్నారు. హల్లెలూయా. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. దావీదు గొల్యాతు ముందు నిలిచినప్పుడు దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. అలాగే నా ప్రియ సహోదర సహోదరి, మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం అనుభవించాలి. మూడవదిగా, దేవుని ఆశ్రయించే వారు ధన్యులు. ఈ వాక్యం చివరిలో ఒక గొప్ప వాగ్దానం ఉంది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని. ప్రపంచంలో మనం ఎన్నో వాటిని ఆశ్రయిస్తాం. డబ్బును ఆశ్రయిస్తాం, మనుషులను ఆశ్రయిస్తాం, మన శక్తిని ఆశ్రయిస్తాం, కానీ ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు విఫలమవుతాయి. కానీ దేవుని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ నిరాశ చెందడు. హల్లెలూయా. 46వ కీర్తన 1 దేవుడు మనకు ఆశ్రయమును బలమును ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడనై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, మీకు సమస్య ఉండవచ్చు, మీ కుటుంబంలో ఇబ్బందులు ఉండవచ్చు, మీ ఆరోగ్యం గురించి భయం ఉండవచ్చు, మీ భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నన్ను రుచి చూసి తెలుసుకో, నన్ను ఆశ్రయించు, నేను ఉత్తముడును అని. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని గురించి కేవలం వినేవారిగా ఉండకండి, దేవునిని అనుభవించేవారిగా ఉండండి. ప్రార్థనలో ఆయన రుచిని చూడండి, విశ్వాసంలో ఆయన రుచిని చూడండి, ఆయన వాక్యాన్ని ఆచరించి ఆయన మంచితనాన్ని రుచి చూడండి. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నీ గురించి కేవలం వినాలని కాదు, నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో నువ్వు ఎంత మంచివాడవో నేను రుచి చూచి తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా. నా జీవితం అంతా నిన్నే ఆశ్రయిస్తానయ్యా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పుతూ ముందుకు సాగు. అప్పుడు మనం కూడా దావీదుతో కలిసి ధైర్యంగా చెప్పగలుగుతాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడని నీవు సాక్షిగా ఉండగలుగుతావు. అటువంటి గొప్ప అనుభవాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.